అవునవును. అయితే నీకు దేవుడు ఈ ప్రతి పూట ఎవరో ఒకరు అన్నం పెట్టడం ఏది చేస్తారా దేవుని బిడ్డలో? ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ప్రార్థన చేసి భోజనాలు ప్రార్థన పెట్టుకుని రమ్మంటారా? వెళ్తూ ఉంటావు. ఎక్కడైనా దేవుని ప్రార్థన తీరిపోతూ ఉంటారు అనమాట. రైట్ రైట్. ఒకరికి భోజనం మనం పెట్టామంటే దేవుడు ఇంకెవరికి పెడతారు. అదే కదా బైబిల్లో మొత్తం సువార్త 5లో ఉంది కదా, కనికారం చూపుల వారు కనికారం పొందుదురు అని ఉంది. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు. మరి ఈరోజు నీకు దేవుడు పోషిస్తాడంటే దేవుడి మీద నమ్మకమే. నువ్వు మంచోడే కాబట్టి, చాలా దేవుని ప్రార్థన చేస్తావు కాబట్టి నీకు ఆ టైంలో ఎవరో ఒకరు నీకు ఏదో తెచ్చిస్తున్నారు. దేవుడు ఇచ్చినట్టే కదా. నీకు ఆకలి అనేసరికి ఏదో పెడతాను కదా. నీకు ఆకలి అనేసరికి ఏదైనా లేకపోతే ఆ టైంకి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తారు కదా. అవును చాలు. కానీ దేవుడే పోషిస్తాను నీకెంతకి. నీకు ఆహారం అన్ని దేవుడు ఇస్తున్నట్లు లెక్క. ఎప్పుడు ప్రార్థన చేస్తావు నువ్వు? రాత్రి ఉదయం ఎప్పుడు ప్రార్థన చేస్తావా? ఏదైనా తినడానికి లేదంటే ప్రార్థన చేస్తే వస్తుందే? దేవుడు ఇస్తాడా? మన ప్రార్థన చేస్తే తండ్రి నాకు ఏదో కావాలి తిండికి అని ప్రార్థన చేస్తావా? దేవుడు ఇస్తాడా? టైం లేదు వాడు తప్పనిసరిగా.